సో గుడ్ మార్నింగ్. మనం ఏదైతే ఇంట్రడక్షన్ చాప్టర్లో రాజ్యాంగ పరిషత్తు రాజ్యాంగ నిర్మాణం పూర్తయింది. నెక్స్ట్ టాపిక్ సమాఖ్య ఏకకేంద్ర లక్షణాలు. మనం స్టార్టింగ్ టాపిక్లో రాజ్యము, ప్రభుత్వము, రాజ్యాంగం అని చూసాం. అందులో మనం సమాఖ్య రాజ్యము అనగానేమి, ఏకకేంద్ర రాజ్యము అనగానేమని మనం చూసాం. సో సమాఖ్య రాజ్యం, ఏకకేంద్ర రాజ్యం అనగానేమని చూసాం. అంటే ఎలా చూసామనంటే రాష్ట్రాల స్వతంత్రత బట్టి ఆధారపడి ఉంటుంది అన్నాం. కేంద్రం తన రాజ్యాంగం నుండి అధికారాలు తీసుకోవడం, రాష్ట్రాలు కూడా అధికారాలు తీసుకోవడం, రాష్ట్రాలు కేంద్రంపై ఆధారపడకుండా స్వతంత్రంగా ఉంటే సమాఖ్య రాజ్యం అని, రాష్ట్రాలు అధికారాలను కేంద్రం నుండి పొంది ఎప్పటికీ కేంద్రంపై ఆధారపడి ఉండడం, కేంద్రం ఎప్పుడు తన అధికారాలను రాష్ట్రాలకు ఇవ్వచ్చు, ఇవ్వకుండా పోవచ్చు, కేంద్రం ఇష్టంపై ఆధారపడి ఉంటుంది. అంటే రాష్ట్రాలకు స్వతంత్రం ఎక్కడైతే ఉండదో వాటిని ఏకకేంద్ర రాజ్యంగా అన్నాం. సో అందువల్ల భారత రాజ్యాన్ని కూడా మనం అప్పుడు చెప్పుకున్నప్పుడు ఏదైతే ఉందో సమాఖ్య రాజ్యం అని చెప్పుకున్నాం. ఎందుకనంటే భారత రాజ్యంలో కూడా రాష్ట్రాలు తమ అధికారాలను రాజ్యాంగం నుండి పొందుతున్నాయి కాబట్టి సమాఖ్య రాజ్యము అని చెప్పాం. కానీ మన ఏదైతే పొలిటికల్ సైంటిస్ట్, ఏదైతే మన రాజనీతి శాస్త్రజ్ఞులు అమెరికాని స్ట్రాంగెస్ట్ ఫెడరేషన్ అంటారు, అమెరికా సమాఖ్య రాజ్యం అని. సో అమెరికా రాజ్యంలో ఏ లక్షణాలు అయితే ఉంటాయో ఆ లక్షణాలు కానీ ఏ ఇతర రాజ్యాల్లో కానీ ఉంటే ఆ రాజ్యాన్ని సమాఖ్య రాజ్యం అనడం జరిగిందనమాట. సో అందువల్ల ఆ లక్షణాలు ఏదైతే ఉందో సమాఖ్య లక్షణాలు అంటే భారత రాజ్యము సమాఖ్య రాజ్యము వ్యాఖ్యానించండి. భారత రాజ్యంలోని సమాఖ్య లక్షణాలను తెలియజేయండి. అంటే ఈ టాపిక్ ఏదైతే ఉందో ఒక ప్రిలిమినరీలో, ఒక ఆబ్జెక్టివ్లో కావచ్చు, లేదా ఒక డిస్క్రిప్టివ్లో కావచ్చు, రెండిటికి చాలా 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 ఇంపార్టెంట్. సమాఖ్య ఏకకేంద్ర లక్షణాలు అనే టాపిక్ ఒక మన సివిల్ సర్వీసెస్లో కావచ్చు, ఈవెన్ గ్రూప్ 1లో కావచ్చు, ఈవెన్ గ్రూప్ 2లో కావచ్చు, ఏదైతే ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ మనం ఆన్సర్ చేయాలి, అట్ ద సేమ్ టైం డిస్క్రిప్టివ్, రెండు కవర్ చేసే టాపిక్ అనమాట. చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్. సో డిస్క్రిప్టివ్ ఎగ్జామినేషన్కి కూడా ఇది బాగా ఈజీగా ఉంటుంది. బట్ మన ఎనీవే మనకి మైండ్ చిన్న కాన్సెప్ట్ తెలుస్తుంది. బట్ సీ ద ఫీచర్స్ ఆఫ్ ద ఫెడరల్ స్టేట్. సో సమాఖ్య లక్షణాలు మనం చూస్తే, ఒకటి లిఖిత రాజ్యాంగం అన్నారు. మనకు లిఖిత రాజ్యాంగం వీఆర్ వెరీ ఫెమిలియర్. లిఖిత రాజ్యాంగం గురించి మనం బాగా తెలుసుకున్నాం. అంటే లిఖిత రాజ్యాంగం అనగా లిఖించబడిన రాజ్యాంగం అని అర్థం కాదు. బట్ రాజ్యాంగంలోని అన్ని అంశాలను క్రోడీకరించి, అంటే సిస్టమేటికలీ అరేంజ్డ్, ఒక క్రమ పద్ధతిలో అరేంజ్ చేసి ఉండాలి. అది కూడా ఒకే పత్రంలో ఉండాలి అన్నాం. ఇంకో స్టేట్మెంట్ మనం ఇచ్చుకున్నాం, లిఖిత రాజ్యాంగాలన్నీ శాసనాత్మక రాజ్యాంగాలని. అందుకని నిన్న మన రాజ్యాంగ పరిషత్ చూసాం. సో రాజ్యాంగ పరిషత్తులో మన రాజ్యాంగ పరిషత్కి ఒకే లక్ష్యం ఉంది. ఆ లక్ష్యం ఏమంటే రాజ్యాంగ నిర్మాణం. ఈ రాజ్యాంగ నిర్మాణం మనకు 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులలో నిర్మించడం. అలానే ఒక తీర్మానం, శాసనాత్మక తీర్మానం అన్నాం, శాసనాత్మకంగా ఆమోదించారన్నాం. ఎప్పుడు? నవంబర్ 26, 1949. అలా చేస్తే దాన్ని శాసనాత్మక రాజ్యాంగం అని అంటాం. అందువల్ల లిఖిత రాజ్యాంగాలని శాసనాత్మక రాజ్యాంగాలు. శాసనాత్మక రాజ్యాంగం అని అంటే ఒక నిర్ణీత కాల వ్యవధిలో ఒక ప్రత్యేకంగా ఏర్పాటు చేయబడిన సభ రాజ్యాంగాన్ని నిర్మించాలి. మన ప్రత్యేక రాజ్యాంగ నిర్మాణ సభ పేరు రాజ్యాంగ పరిషత్తు. 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులలో రాజ్యాంగాన్ని నిర్మించి నవంబర్ 26, 1949 ఒక శాసనాత్మకంగా రాజ్యాంగ పరిషత్ ఆమోదించింది. అంతేకాకుండా మనది లిఖిత రాజ్యాంగం అంటున్నాం.
రాజ్యాంగంలో పొందుపరచబడిన అన్ని అంశాలు క్రమ పద్ధతిలో ఉన్నాయి, ఒకే పత్రంలో ఉన్నాయి. అందువల్ల ఈ లిఖిత రాజ్యాంగం అనే దాంట్లో మనం ఆ లక్షణం భారతదేశంలో సంపూర్ణంగా ఉంది అని మనం ఈ రెండింటినీ చూస్తే మనకు తెలుస్తుంది. సో మన మెయిన్స్ క్వశ్చన్ రాసినప్పుడు ఏదైతే మన కాన్సెప్ట్ శాసనాత్మక రాజ్యాంగం అనగానే ఏమైనా ఆబ్జెక్టివ్లు కింద రాయాలి, కింద ఏబిసిడిలో ఉంటుంది, డి ఆప్షన్ వరకు చదవాలి, ఓపికగా చదవాలి. నిర్ణీత కాల వ్యవధిలో ఒక ప్రత్యేకంగా ఏర్పాటు చేయబడిన సభ రాజ్యాంగాన్ని నిర్మించి ఆ సభ శాసనాత్మకంగా ఆమోదించాలి. అది దాని డెఫినేషన్. సో అప్పుడు మనకు ఆన్సర్ చేయగలం. అది మెయిన్స్ వచ్చిందనుకో లిఖిత రాజ్యాంగం అని పెట్టి ఈ పాయింట్స్ రాయాలి. అంటే ఈ లక్షణం భారతదేశంలో ఉంది, భారత రాజ్యంలో ఉంది. ఇక రెండో లక్షణం వాళ్ళు ఏం చెప్పారు అని మనం చూస్తే దృఢ రాజ్యాంగం. ఇది కూడా మనం ఆల్రెడీ చూసాం. దృఢ రాజ్యాంగం అనగా రాజ్యాంగాన్ని సవరణ చేయకూడదని కాదు, రాజ్యాంగంలో ఎటువంటి మార్పులు చేర్పులు చేయకూడదని కాదు, రాజ్యాంగంలో సవరణలు చేయవలసి వస్తే ఒక ప్రత్యేకమైన పద్ధతి ద్వారా చేయాలి, ఆ ప్రత్యేకమైన పద్ధతి రాజ్యాంగంలో ఉండాలి అన్న. ఆ పద్ధతి చాలా కష్టంగా ఉండాలి అంటుంది. అనేది మనం ఇంతకుముందు దృఢ రాజ్యాంగాలు చూస్తాం. అందుకని మన భారత రాజ్యాంగంలో అధికరణ 368 ఉంది. ఈ అధికరణ 368లో ప్రత్యేకమైన పద్ధతి పొందుపరచబడి ఉంది. అంటే 368లో పొందుపరచబడిన పద్ధతి ఆధారంగా మాత్రమే భారత రాజ్యాంగాన్ని సవరణ చేయాలి, రాజ్యాంగంలో మార్పులు చేర్పులు చేయాలి, రాజ్యాంగంలో ఒక అంశాన్ని తొలగించాలన్నా, రాజ్యాంగంలో ఒక అంశాన్ని చేర్చాలన్నా 368 అధికరణలో పేర్కొనబడిన ఆ ప్రత్యేకమైన పద్ధతి ద్వారా మాత్రమే చేయాలి. ఓకే, నెక్స్ట్ 3 రాజ్యాంగం సర్వోన్నతమైనది. దీనికి సంబంధించి రాజ్యాంగం చాలా ప్రాముఖ్యతమైనది, సర్వోన్నతమైనదని మనం ఒక టాపికే చూసాం. రాజ్యాంగం సర్వోన్నతమైనదని, రాజ్యాంగం ప్రాముఖ్యతమైనది అని. ముఖ్యంగా మనం రాజ్యాంగంలో ప్రభుత్వ నిర్మాణం ఉందన్నాం. ఈవెన్ మనకు ఏదైతే శాసన వ్యవస్థ, కార్యనిర్వాహక వ్యవస్థ, న్యాయ వ్యవస్థ తమ విధులను, అధికారాలను రాజ్యాంగం నుండి పొందాలి. ఈ 3 వ్యవస్థలు రాజ్యాంగాన్ని అధిగమించడానికి వీల్లేదు. శాసన వ్యవస్థ, కార్యనిర్వాహక వ్యవస్థ ఎవరైనా కూడా రాజ్యాన్ని ధిక్కరించినట్లయితే న్యాయ వ్యవస్థ అవి చెల్లవు అని చెప్పి అధికారం కలిగి ఉంటుంది. కనుక న్యాయ వ్యవస్థ కూడా రాజ్యాంగ పరిధిలోనే పనిచేస్తుంది. రాజ్యాంగ సర్వోన్నతమైనదిగా ఉండేటట్టు న్యాయ వ్యవస్థ చూస్తుంది అనుకున్నాం. అంతేకాకుండా ప్రజాస్వామ్య దేశంలో ప్రజా తీర్పు కూడా రాజ్యాంగానికి లోబడే ఉండాలి. సో పీపుల్ జడ్జిమెంట్ కెనాట్ వైలేట్ ద కాన్స్టిట్యూషన్. కనుక ప్రజా తీర్పు కూడా రాజ్యాంగం లోబడే ఉండాలి, రాజ్యాంగానికి అనుగుణంగానే ఉండాలి. అప్పుడే ప్రజా తీర్పు గొప్పదిగా భావిస్తారు తప్ప ప్రజా తీర్పు కూడా రాజ్యాంగాన్ని ధిక్కరించడానికి వీలు లేదు అని మనం అక్కడ చూసాం. అందువల్ల ఏదైతే 3 వ్యవస్థలే కాదు, ఈవెన్ ప్రజా తీర్పు కావచ్చు, ఈవెన్ రాజ్యాంగ సంస్థలు కావచ్చు, ఎవరైనా కూడా రాజ్యాంగాన్ని అధిగమించడానికి వీలు లేదు. సో రాజ్యాంగ సర్వోన్నతమైనది అనేది ఒక సమైక్య రాజ్యంలోని లక్షణం. లిఖిత రాజ్యాంగం ఒక లక్షణం, దృఢ రాజ్యాంగం ఒక లక్షణం. అలా ఈ 3 లక్షణాలు భారత రాజ్యాంగంలో ఉన్నాయంటే ఉన్నాయి. ఇప్పుడు మనం చూసాం, ఉన్నాయని మనం వేగంగా చెప్పడంలే, ఒక స్పెసిఫిక్గా ఒక నిర్దిష్టంగా మనం చూస్తూ ఇలా ఉంది కాబట్టి ఈ 3 లక్షణాలు మన భారత రాజ్యంలో ఉన్నాయని మనం చెప్తున్నాం. ఓకే, అలానే మనం చూస్తే 4వ లక్షణంగా మనం చూసుకుంటే అధికారాల విభజన. దీని మనకు డివిజన్ ఆఫ్ పవర్స్ అంటాం.
మన భారత రాజ్యాంగంలో 7వ షెడ్యూల్ ఉంది. భారత రాజ్యాంగంలో 7వ షెడ్యూల్. 7వ షెడ్యూల్లో ఏముందనంటే కేంద్ర జాబితా, రాష్ట్ర జాబితా, అలానే ఉమ్మడి జాబితా అని ఉన్నాయి. ప్రస్తుతం కేంద్ర జాబితాలో 98 అంశాలు ఉన్నాయి. రాష్ట్ర జాబితాలో 59 అంశాలు ఉన్నాయి. ఉమ్మడి జాబితాలో 52 అంశాలు ఉన్నాయి. కేంద్ర జాబితా అంటే కేంద్రం మాత్రమే చట్టాలు చేసే అంశాలు ఉండే జాబితా అన్నమాట. ఉదాహరణకు డిఫెన్స్, కరెన్సీ, టెలికమ్యూనికేషన్స్, ఇవన్నీ కూడా మనకు కేంద్ర జాబితాలో ఉంటాయి. అంటే కేంద్రం జాబితాలోని అంశాలపైన కేంద్రం మాత్రమే చట్టాలు చేస్తుంది. అంటే కేంద్ర అధికారాలు స్పెసిఫిక్గా చెప్పారు. ఎక్కడ ఉన్న కేంద్ర అధికారాలు, కేంద్రము చట్టాలు చేసే అంశాలు ఎక్కడ ఉన్నాయి రాజ్యాంగంలో అంటే 7వ షెడ్యూల్లో ఉన్నాయి. సో 7వ షెడ్యూల్ ద్వారా కేంద్రానికి అధికారం వచ్చింది. సో 7వ షెడ్యూల్ ద్వారా కేంద్ర జాబితాలోని 98 అంశాలలో చట్టాలు చేసే అధికారం కేంద్ర ప్రభుత్వానికి ఉంది అని, 98 అంశాలు కేంద్ర ప్రభుత్వానికి ఉన్నాయని. అలానే చూస్తే రాష్ట్ర జాబితాలోని అంశాలు 59 ఉన్నాయి. కనుక ఈ రాష్ట్ర జాబితాలోని అంశాలపైన చట్టాలు చేసే అధికారము రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటుంది. చూడండి స్పెసిఫిక్గా, అంటే కేంద్ర అధికారాలు సపరేట్ అంటే రాష్ట్ర అధికారాలు సపరేట్ అని క్లియర్ డిస్టింక్షన్ ఉంది, విభజన ఉంది. అధికారాలు విభజన చేశారు. అందువల్ల ఈ 59 అంశాలు అని కేంద్రం రాష్ట్రానికి అధికారం ఇవ్వలే, రాజ్యాంగం ఇచ్చింది. 59 అంశాలపైన చట్టాలు చేసే అధికారం రాష్ట్రాలకు ఉంది అని రాజ్యాంగం చెప్పింది, కేంద్రం కాదు. అందువల్ల రాష్ట్రాలు తమ అధికారాలను రాజ్యాంగం నుండి పొందాయి. సో కేంద్రంపై ఆధారపడి ఇవి చట్టాలు కాదు. రాష్ట్రాలు స్వతంత్రంగా 59 అంశాలపైన, రాష్ట్ర జాబితాలోని అంశాలపైన చట్టాలు చేసే అధికారం రాష్ట్రాలకి ఉంది. ఇంకా అలానే ఉమ్మడి జాబితా, ఫర్ ఎగ్జాంపుల్ ఒక అడవులు కావచ్చు, విద్య కావచ్చు, జంతు పక్షుల సంరక్షణ కావచ్చు, అడ్మినిస్ట్రేటివ్ ఆఫ్ జస్టిస్, సమన్యాయ పాలన కావచ్చు, వెయిట్స్ అండ్ మెజర్స్, తూనికలు కొలతలు కావచ్చు. ఇలాంటి ఉమ్మడి జాబితాలోని అంశాలపైన కేంద్రానికి అధికారం ఉంది, రాష్ట్రానికి అధికారం ఉంది. కేంద్రము రాష్ట్రము ఇద్దరు చట్టాలు చేసే అధికారం కలిగి ఉంటాయి. సో ఇద్దరు చట్టాలు చేసే అధికారం కలిగి ఉంటాయి ఉమ్మడి జాబితాలోని అంశాలపైన. సో కేంద్రము చట్టాలు చేయొచ్చు, అలానే రాష్ట్రాలు కూడా చట్టాలు చేయొచ్చు. అందులో ఈ అధికారాల విభజన ఉంది అనే లక్షణం ఉంది. అంటే కేంద్ర రాష్ట్ర అధికారాలు రాజ్యాంగాలు పేర్కొనబడి ఉన్నాయి సపరేట్గా. అందువల్ల ఈ 4వ లక్షణం కూడా భారత రాజ్యాంగంలో ఉన్నది. కనుక సమైక్య లక్షణమైన 4వ లక్షణం కూడా ఉంది. కనుక భారత రాజ్యాన్ని మన సమైక్య రాజ్యం అనడంలో ఏం సందేహం కనబడడంలే. ఈవెన్ ద పవర్స్ ఆఫ్ ద స్టేట్ డిరైవ్స్ ఫ్రమ్ ద కాన్స్టిట్యూషన్, లైక్ యూనియన్ గవర్నమెంట్. కేంద్ర ప్రభుత్వం ఎలా అయితే రాజ్యాంగం నుండి అధికారాలు పొందుతుందో రాష్ట్రాలు కూడా రాజ్యాంగం నుండే కదా అధికారాలు పొందాయి. ఓకే, ఇంకా 5వది మనం తీసుకుంటే ద్విసభా పద్ధతి. దీన్ని మనం డ్యూయల్ లెజిస్లేచర్ అంటున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఏదైతే లోక్సభ, రాజ్యసభ, మనకు 2 సభలు ఉన్నాయి. దీన్ని ఏదైతే మనం దిగువ సభ అంటాం, దీన్ని ఏమంటే ఎగువ సభ అంటాం. సో లోయర్ హౌస్, అప్పర్ హౌస్. లోయర్ హౌస్, అప్పర్ హౌస్ అంటున్నాం. మనం ఇంతకుముందు ఒక చిన్న ఎగ్జాంపుల్గా చూసుకున్నాం. లోక్సభ, రాజ్యసభ అని. ఈ లోక్సభ, ద మెంబర్స్ ఆఫ్ లోక్సభ కాల్డ్ యాజ్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అన్నాం. ద మెంబర్స్ ఆఫ్ ద రాజ్యసభ ఆల్సో కాల్డ్ యాజ్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్, ఎంపీ అని అంటున్నాం. ఇన్ డీటెయిల్ విల్ స్టడీ లేటర్. ఓకే, ద మెంబర్ ఆఫ్ పార్లమెంట్, the members of the Lok Sabha elected by the people.
సో డైరెక్ట్లీ ఎలక్టెడ్ బై ద పీపుల్. ఇఫ్ పీపుల్ ఎలెక్ట్ ద మెంబర్స్ ఆఫ్ ద లోక్సభ, ప్రజలు లోక్సభ సభ్యులనే ప్రత్యక్షంగా ఎన్నుకుంటారు. అదే కానీ రాజ్యసభ ఎంపీలను రాష్ట్రానికి చెందిన ఎమ్మెల్యేలు ఎన్నుకుంటారు. చాలా 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 ఇంపార్టెంట్. రాష్ట్రాలకు చెందిన ఎమ్మెల్యేలు రాజ్యసభ ఎంపీలను ఎన్నుకుంటారు. ఈ రాష్ట్రానికి చెందిన ఎమ్మెల్యేలు రాజ్యసభ ఎంపీలను ఎన్నుకుంటే ఈ ఎమ్మెల్యేలను ప్రజలు ఎన్నుకుంటారు. కనుక ప్రజలు ఎమ్మెల్యేలను ఎన్నుకుంటున్నారు, ఎమ్మెల్యేలు రాజ్యసభ ఎంపీలను ఎన్నుకుంటున్నారు. కానీ లోక్సభ ఎంపీలను నేరుగా ప్రజలే ఎన్నుకుంటున్నారు. ద డిఫరెన్స్ గమనించాలి. అందువల్ల రాజ్యసభ ఎంపీల ఎన్నిక పరోక్ష ఎన్నిక అంటాం, లోక్సభ ఎంపీల ఎన్నిక ప్రత్యక్ష ఎన్నిక అంటాం. ఈ ఎమ్మెల్యేలు ఎక్కడ ఉంటారంటే రాష్ట్రాల పరిధిలో ఉంటారు, రాష్ట్రాలలో ఉంటారు. అందువల్ల ఈ ఎమ్మెల్యేలు ఏదైతే రాజ్యసభ ఎంపీలను ఎన్నుకుంటారో, కొంచెం జాగ్రత్తగా వినాలి, ఈ ఎమ్మెల్యేలు ఏదైతే రాజ్యసభ సభ్యులను ఎన్నుకుంటారో, ఈ రాజ్యసభ సభ్యులు ఏదైతే ఉందో ఎమ్మెల్యేలకి మాట ఇవ్వాలి. నాకు ఓటు వేయండి అని అడిగేటప్పుడు ఏమని, నేను రాజ్యసభకి వెళ్తున్నాను, బేసికల్గా ఐ విల్ ప్రొటెక్ట్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ద స్టేట్స్, నేను రాష్ట్రాల ప్రయోజనాల కోసం పోరాడతాము, మన రాష్ట్రాలకు ఏమీ అన్యాయం జరగకుండా కాపాడుతాను, నన్ను గెలిపించండి అని ఎమ్మెల్యేని అడగడం జరుగుతుంది, ఎమ్మెల్యేలు ఓటు వేయడం జరుగుతుంది. అంటే రాజ్యసభలో ఉండే ఎంపీలు ఎమ్మెల్యేలు గెలిపించిన వాళ్ళే ఉంటారు. అందువల్ల రాజ్యసభ ఎంపీల మీద బాధ్యత ఏమైతే ఉంటుందో రాష్ట్రాలను కాపాడవలసిన బాధ్యత ఉంటుంది. కేంద్ర ప్రభుత్వము రాష్ట్రాలకు అన్యాయం జరిగే విధంగా, రాష్ట్రాలను డామినేట్ చేసే విధంగా, రాష్ట్రాలకు అధికారాలు తగ్గించే విధంగా ఏదైనా బిల్లులు తెస్తే రాజ్యసభ ఆపగలిగే శక్తి ఉంటుంది. రాజ్యసభలో చర్చ జరుగుతుంది. రాజ్యసభ ఈ బిల్లు రాష్ట్రానికి అన్యాయం జరుగుతుంది కనుక మేము ఆమోదించము అని రాజ్యసభ ఎంపీలు చెప్పే అవకాశం ఉంటుంది. బికాజ్ రాజ్యసభ సభ్యులు రాష్ట్ర ఎమ్మెల్యేల ద్వారా ఎన్నుకోబడ్డారు కాబట్టి, రాష్ట్రాలను కాపాడవలసిన బాధ్యత ఉంది కాబట్టి, అందువల్ల రాజ్యసభ ఎన్ఫోర్సెస్ ఫెడరల్ స్పిరిట్. సో రాజ్యసభ సమైక్య స్ఫూర్తిని పెంచుతుంది. ఎక్కడైతే కేంద్ర అజమాయిషిని, డామినేషన్ని తగ్గిస్తుందో, ఎక్కడైతే కేంద్ర ప్రభుత్వము తన ఇష్టం వచ్చినట్లు చేయడానికి వీలు లేకుండా రాజ్యసభ కాపాడుతుందో అది ఒక సమైక్య స్ఫూర్తికి నిదర్శనం. అది ఒక ఫెడరల్ స్పిరిట్. సో వన్ ఆఫ్ ద ఫ్యూచర్ ఈజ్ ద రాజ్యసభ. అంటే ఇక్కడ లక్షణం ఏమి అని అంటే రాజ్యసభ ఈజ్ ఆల్సో హ్యావింగ్ పవర్. రాజ్యసభకు కూడా పవర్ ఉంది. రాష్ట్రాలకు అన్యాయం జరిగే బిల్లులను చట్టాలు కాకుండా ఆపగలదు. అంతేకాకుండా ఈవెన్ కొన్ని బిల్లులు ఉన్నాయి, అంటే రాజ్యాంగాన్ని మార్పు చేయాలంటే రాజ్యాంగ సవరణ బిల్లు ద్వారా చేయాలి. అలాంటి రాజ్యాంగ సవరణ చేసే బిల్లులు రాజ్యసభ లోకసభతో పాటు సమాన అధికారాలు కలిగి ఉంది. అంటే రాజ్యాంగ మార్పులు చేర్పులు చేయాలంటే రాజ్యసభ అవసరం తప్పనిసరి. రాజ్యసభ అవసరం తప్పనిసరి అంటే రాష్ట్రాల అవసరం తప్పనిసరి అని పరోక్షంగా చెప్పచ్చు. ఎందుకంటే రాష్ట్రాలే ఈ రాజ్యసభ ఎంపీలను పంపించారు కాబట్టి, రాష్ట్రాలే ఈ రాజ్యసభ ఎంపీలను ఎన్నుకున్నారు కాబట్టి, అందువల్ల రాష్ట్ర భవిష్యత్తుకు కావచ్చు, రాష్ట్రాలకు అన్యాయం కాకుండా రాజ్యసభ కాపాడుతుంది కాబట్టి సమైక్య స్ఫూర్తి ఉంది. కనుక మనం ఏదైతే ఇది అనుకుంటున్నామో ఈ 5వ లక్షణములు కూడా భారత రాజ్యంలో ఉన్నందున మనది సమైక్య రాజ్యం అనడంలో ఎటువంటి సందేహము లేదు అంటున్నాం. ఓకే, ఇంకొక లక్షణం మనం ఏం చూసుకుంటున్నామంటే 6 స్వతంత్ర న్యాయ వ్యవస్థ. న్యాయ వ్యవస్థ స్వతంత్రంగా ఉండాలి, ఎవరికి ఇన్ఫ్లుయెన్స్ అవ్వకూడదు. ఎందుకంటే తమ తీర్పులు చాలా చాలా రాజ్యం పరిధిలో అందరూ పాటించవలసి ఉంటుంది కాబట్టి అది ఎవరికి, ఏ కేంద్ర ప్రభుత్వానికి కానీ ఇంకొకరికి కానీ ఇంకో వ్యక్తికి కానీ ఇన్ఫ్లుయెన్స్ అవ్వకూడదు. ఇన్ఫ్లుయెన్స్ అవ్వకూడదు అంటే వాళ్ళకి ఇండిపెండెన్స్ కావాలి, అంటే వాళ్ళకి స్వతంత్రత కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసామనుకోండి, మన భారత రాజ్యంలో నియామకం
అంటే ఒక సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కావచ్చు, సుప్రీంకోర్టు న్యాయమూర్తులు కావచ్చు, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి కావచ్చు, అలానే హైకోర్టు న్యాయమూర్తులు కావచ్చు. నో డౌట్ వీళ్ళందరినీ రాష్ట్రపతి నియమిస్తాడు, దాంట్లో ఏమీ ఇబ్బంది లేదు, కేంద్ర ప్రభుత్వం నియమిస్తుంది. కానీ ఇన్ఫ్లుయెన్స్ ఉందేమో, రాష్ట్రపతి దానికి ఇష్టం వచ్చిన వాళ్ళు నియమిస్తాడేమో. సో అలా నియామకంలో కూడా మన ఈ న్యాయమూర్తుల నియామకం ఎలా జరుగుతుందని మనం చూస్తే కొలీజియం అని, ఇవన్నీ మళ్ళీ లేటర్ చాలా డిస్కషన్లు ఉంటాయి, తర్వాత న్యాయ వ్యవస్థలు చూడొచ్చు. ఓకే, కొలీజియం అంటాం. కొలీజియం అంటే ఏమంటే ఒక గ్రూప్ అంటే ఏమంటే ఒక సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ప్లస్ 4 సుప్రీంకోర్టు సీనియర్ న్యాయమూర్తులు, అంటే 1+4. సో ఇలా కొలీజియం అనే వ్యవస్థ ఉంది. ఈ కొలీజియం అనే వ్యవస్థ ఏదైతే ఉందో, వీరు ఎవరినైతే న్యాయమూర్తులుగా ఎంపిక చేస్తారో, ఎంపిక చేసి జాబితాను రాష్ట్రపతికి పంపుతారో, రాష్ట్రపతి వారిని మాత్రమే న్యాయమూర్తులుగా నియమించాలి. అంటే ఇక్కడ మీరు గమనించారో లేదో, ఇక్కడ ఎక్కడైతే మన ప్రైమ్ మినిస్టర్ కావచ్చు, ఏదైతే ఎవరి ఇన్వాల్వ్మెంట్ ఎక్కడ కనబడడం లేదు. అంటే రిక్రూట్మెంట్ లేదు, అపాయింట్మెంట్ ఆఫ్ ద జడ్జెస్ ఆఫ్ ద సుప్రీంకోర్టు న్యాయమూర్తుల నియామకంలో కొలీజియం ప్రతిపాదన చేసిన ప్రకారం రాష్ట్రపతి నియమించడం జరుగుతుంది. ఈ మధ్య మనం చూసాం, చీఫ్ జస్టిస్ ఆఫ్ హైకోర్టు ఆఫ్ ఆంధ్రప్రదేశ్, చీఫ్ జస్టిస్ ఆఫ్ హైకోర్టు ఆఫ్ తెలంగాణ ఆర్ ట్రాన్స్ఫర్డ్. అంటే కొలీజియం ఏదైతే సలహా చేస్తుందో ఆ సలహానే రాష్ట్రపతి చేస్తాడు. సో కొలీజియం అడ్వైజెస్ టు ట్రాన్స్ఫర్ ద జడ్జెస్, ద చీఫ్ జస్టిస్ ఆఫ్ ద హైకోర్ట్ అండ్ చీఫ్ జస్టిస్ ఆఫ్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ ఆర్ ట్రాన్స్ఫర్డ్. ఓకే, ఇంకా చూస్తే తొలగింపు నియమించే ప్రక్రియ ఏదైతే ఉందో, తొలగింపు ఒక ప్రత్యేకమైన పద్ధతి పెట్టారు. అంటే మనకు రాజ్యసభ, లోక్సభ ప్రత్యేక మెజారిటీతో ఆమోదించిన తర్వాత మాత్రమే రాష్ట్రపతి తొలగించగలడు అని. అందువల్ల ద 2 హౌసెస్ ఆఫ్ ద పార్లమెంట్ స్పెషల్ మెజారిటీతో ఆమోదించిన తర్వాత రాష్ట్రపతి తొలగించాలి. ఓకే, అందువల్ల దాని ప్రొసీజర్ ఫర్ రిమూవల్ అనేది మెన్షన్ చేశారు. అంటే అంత సింపుల్ రిమూవల్ కాదు, అంత సింపుల్ సాధారణంగా వారిని తొలగించడానికి వీలు ఉండదు. పోనీ అట్లా వారి జీతభత్యాలకు సంబంధించి మనం చూస్తే, భారత సంఘటిత నిధి నుండి విధించే ఖర్చుల ద్వారా లభిస్తాయి. విధించే ఖర్చులు అంటే దే డ్రాన్ యాజ్ ఫ్రమ్ చార్జ్డ్ ఎక్స్పెండిచర్. అంటే పార్లమెంట్లో వాళ్ళ జీతభత్యాలకు సంబంధించి ఓటు వేయడానికి వీలు ఉండదు. అంతేకాకుండా ది సాలరీస్ అండ్ అలవెన్సెస్ కెనాట్ బి డిమినిష్డ్ డ్యూరింగ్ ది టర్మ్ ఆఫ్ ఆఫీస్. వారు ఏదైతే పదవీ కాలంలో వారి జీతభత్యాలను తగ్గించడానికి వీలు ఉండదు. సెక్యూర్డ్ నాట్ ఓన్లీ దేర్ సాలరీస్ అండ్ అలవెన్సెస్, జీతభత్యాలే కాదు, తర్వాత వాళ్ళ పదవీ విరమణ తర్వాత పెన్షన్లు కూడా భారత సంఘటిత నిధి నుండి విధించే ఖర్చుల ద్వారా లభిస్తాయంటే అర్థం ఏమి అని అంటే, వాళ్ళు పదవి అయిన తర్వాత కూడా మీ పెన్షన్కి సెక్యూర్డ్ ఉంది, మీ పెన్షన్కి పార్లమెంట్లో ఓటు ఉండదు, మీకు పెన్షన్ ఎట్లయినా వస్తుంది. అందువల్ల మీరు నిష్పక్షపాతంగా వ్యవహరించండి, నిష్పక్షపాతంగా తీర్పులు వెల్లడించే అవకాశం ఉంటుందనే అంబేద్కర్ వాళ్ళకి అంత స్వతంత్రత కల్పించాడు. ఇంకా ఒకటి మనం చూస్తే, భారత రాజ్యాంగాల అధికరణ 147 ఉంది. అంతిమ వ్యాఖ్యాత సో సుప్రీంకోర్టు యాక్ట్స్ యాజ్ ఎ ఫైనల్ ఇంటర్ప్రిటర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. రాజ్యాంగానికి సంబంధించి ఏదైనా వ్యాఖ్యానం కానీ సుప్రీంకోర్టు చేస్తే ఆ వ్యాఖ్యానం అంతిమమే అంటున్నాం. ఉదాహరణకు మనం రాజ్యాంగం సర్వోన్నతమైనది, రాజ్యాంగం ప్రాముఖ్యతమైనది అనే టాపిక్లో మనం చూసాం. ఏదైతే 164 అధికరణ ప్రకారం గవర్నర్ ముఖ్యమంత్రిని నియమించడం ఎటువంటి రాజ్యాంగ విరుద్ధం లేదు. కానీ సుప్రీంకోర్టు ఇంటర్ప్రిటేషన్ ఏమనిచ్చింది, 164 అనేది ఒక స్వతంత్రత అధికరణ కాదు. 164ను ఉపయోగించే ముందు ఎమ్మెల్యేకి ఉన్న అర్హతలు చూడండి, అనర్హతలు చూడండి, ప్రజాప్రాతినిధ్య చట్టం ప్రకారం వాళ్ళకి శిక్ష పడిందో లేదో గమనించి తర్వాత 164 అధికరణను ఉపయోగించాలి అని వ్యాఖ్యానం చేసింది.
అందువల్ల సుప్రీంకోర్టు అలాంటి వ్యాఖ్యానం చేసే అధికారం ఉంది. సుప్రీంకోర్టు ఏదైతే వ్యాఖ్యానం చేస్తుందో అదే అంతిమం. దీన్ని ఎక్కడ సవాలు చేయడానికి వీలు ఉండదు. అందువల్ల ఈ 6 లక్షణాలు భారత రాజ్యాంగంలో ఉన్నందున భారత రాజ్యాన్ని సమైక్య రాజ్యం అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఓకే, అర్థమైంది? ఓకే, నోట్స్ డిక్టేషన్ నోట్స్ రాసుకోండి. టాపిక్ హెడ్డింగ్ పెట్టుకోండి. సమాఖ్య ఏకకేంద్ర లక్షణాలు. సమాఖ్య ఏకకేంద్ర లక్షణాలు. నెక్స్ట్ సైడ్ హెడ్డింగ్, భారత రాజ్యము సమాఖ్య రాజ్యము. వ్యాఖ్యానించండి. భారత రాజ్యము సమాఖ్య రాజ్యము. వ్యాఖ్యానించండి. లేదా అని కింద ఇంకో క్వశ్చన్ రాయండి. భారత రాజ్యము సమాఖ్య రాజ్యము వ్యాఖ్యానించండి. లేదా భారత రాజ్యంలోని సమాఖ్య లక్షణాలను వివరించండి. భారత రాజ్యములోని సమాఖ్య లక్షణాలను వివరించండి. భారత రాజ్యంలోని సమాఖ్య లక్షణాలను వివరించండి. నెక్స్ట్ సైడ్ హెడ్డింగ్, సమాఖ్య లక్షణాలు. సమాఖ్య లక్షణాలు. సమాఖ్య లక్షణాలు. నెంబర్ 1, లిఖిత రాజ్యాంగం. సమాఖ్య లక్షణాలు. నెంబర్ 1, లిఖిత రాజ్యాంగం. అందులో రాయండి. భారత రాజ్యాంగంలోని అన్ని అంశాలు భారత రాజ్యాంగంలోని అన్ని అంశాలను క్రోడీకరించి అన్ని అంశాలను క్రోడీకరించి ఒకే పత్రంలో క్రమ పద్ధతిలో పొందుపరిచారు. ఒకే పత్రంలో క్రమ పద్ధతిలో పొందుపరిచారు. పురుషుడు. రాజ్యాంగ పరిషత్తు రాజ్యాంగ నిర్మాణం అనే ఏకైక లక్ష్యంతో రాజ్యాంగ పరిషత్తు రాజ్యాంగ నిర్మాణం అని ఏకైక లక్ష్యంతో రాజ్యాంగ నిర్మాణం అనే ఏకైక లక్ష్యంతో 2 సంవత్సరాల 11 నెలల 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులలో రాజ్యాంగాన్ని నిర్మించి నవంబర్ 26 రాజ్యాంగాన్ని నిర్మించి నవంబర్ 26, 1949న శాసనాత్మకంగా నవంబర్ 26, 1949న శాసనాత్మకంగా రాజ్యాంగాన్ని ఆమోదించినది.
నెంబర్ 2 దృఢ రాజ్యాంగం. నెంబర్ 2 దృఢ రాజ్యాంగం. భారత రాజ్యాంగాన్ని రాజ్యాంగంలో పేర్కొన్న 368 అధికరణలో 368 అధికరణలో పొందుపరిచిన 368 అధికరణలో పొందుపరిచిన ప్రత్యేకమైన పద్ధతి ద్వారా మాత్రమే రాజ్యాంగ సవరణ చేసే అవకాశం ఉంటుంది. ప్రత్యేకమైన పద్ధతి ద్వారా మాత్రమే రాజ్యాంగ సవరణ చేసే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ థర్డ్ ఫీచర్ రాజ్యాంగం సర్వోన్నతమైనది. శాసన వ్యవస్థ రాజ్యాంగం సర్వోన్నతమైనది. అందులో రాయండి. శాసన వ్యవస్థ, కార్యనిర్వాహక వ్యవస్థ, న్యాయ వ్యవస్థ, తమ విధులను అధికారాలను శాసన వ్యవస్థ, కార్యనిర్వాహక వ్యవస్థ, న్యాయ వ్యవస్థ తమ విధులను అధికారాలను ప్రత్యక్షంగా రాజ్యాంగం నుండి పొందుతాయి. అంతేకాకుండా ప్రజలు తమ హక్కులను రాజ్యాంగం నుండి పొందుతారు. ప్రజలు తమ హక్కులను రాజ్యాంగం నుండి పొందుతారు. ప్రజా తీర్పు కూడా రాజ్యాంగానికి లోబడే ఉండాలని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఫుల్ స్టాప్. కంటిన్యూషన్. రాష్ట్రపతి మరి సుప్రీంకోర్టు రాజ్యాంగం సర్వోన్నతమైనదిగా అమలు చేయడానికి
రాష్ట్రపతి, సుప్రీంకోర్టు రాజ్యాంగం సర్వోన్నతమైనదిగా అమలు చేయడానికి బాధ్యత కలిగి ఉంటారు. రాజ్యాంగం సర్వోన్నతమైనదిగా అమలు చేయడానికి బాధ్యత కలిగి ఉంటారు. నెక్స్ట్ 4వ లక్షణం అధికారాల విభజన. అధికారాల విభజన. అధికారాల విభజన భారత రాజ్యాంగంలో 7వ షెడ్యూల్లో భారత రాజ్యాంగంలో 7వ షెడ్యూల్లో కేంద్ర జాబితా వితిన్ ద బ్రాకెట్ ప్రస్తుతం 98 అంశాలు. కేంద్ర జాబితా వితిన్ ద బ్రాకెట్ ప్రస్తుతం 98 అంశాలు, రాష్ట్ర జాబితా వితిన్ ద బ్రాకెట్ 59 అంశాలు. రాష్ట్ర జాబితా వితిన్ ద బ్రాకెట్ 59 అంశాలు. మరియు ఉమ్మడి జాబితా వితిన్ ద బ్రాకెట్ 52 అంశాలు. ఉమ్మడి జాబితా వితిన్ ద బ్రాకెట్ 52 అంశాలు లను కలిగి ఉంటుంది. 7వ షెడ్యూల్లో కేంద్ర జాబితా 98 అంశాలు, రాష్ట్ర జాబితా 59 అంశాలు మరియు ఉమ్మడి జాబితా 52 అంశాలను కలిగి ఉంటుంది. కేంద్ర ప్రభుత్వము కేంద్ర జాబితాలోని అంశాలపై చట్టాలు చేయగా కేంద్ర ప్రభుత్వము కేంద్ర జాబితాలోని అంశాలపైన చట్టాలు చేయగా రాష్ట్ర జాబితాలోని అంశాలపైన చట్టాలు చేయవచ్చు. రాష్ట్ర జాబితాలోని అంశాలపైన చట్టాలు చేయవచ్చు. మరియు కేంద్ర రాష్ట్రాలు ఉమ్మడి జాబితాలోని అంశాలపైన చట్టాలు చేయవచ్చు. అనగా రాష్ట్రాలకు అధికారాలు
రాజ్యాంగం ద్వారా లభించాయి. రాష్ట్రాలకు అధికారాలు రాజ్యాంగం ద్వారా లభించాయి. రాష్ట్రాలకు అధికారాలు రాజ్యాంగం ద్వారా లభించాయి. నెక్స్ట్ ద్విసభా పద్ధతి. ద్విసభా పద్ధతి శాసన వ్యవస్థ 2 సభలను కలిగి ఉండాలి. శాసన వ్యవస్థ ద్విసభా పద్ధతి. శాసన వ్యవస్థ 2 సభలను కలిగి ఉండాలి. భారత పార్లమెంటు రాజ్యసభ, భారత పార్లమెంటు రాజ్యసభ మరియు లోకసభ అను 2 సభలను కలిగి ఉంటుంది. భారత పార్లమెంటు రాజ్యసభ మరియు లోక్సభ అను 2 సభలను కలిగి ఉంటుంది. రాజ్యసభ సభ్యులను రాష్ట్రాలకి చెందిన శాసనసభ సభ్యులు ఎన్నుకుంటారు. రాజ్యసభ సభ్యులను రాష్ట్రాలకు చెందిన శాసనసభ సభ్యులు ఎన్నుకుంటారు. శాసనసభ సభ్యులు ఎన్నుకుంటారు. కనుక ఈ సభ రాష్ట్రాలకు నష్టం లేదా అన్యాయం జరిగే బిల్లులను ఆమోదించదు. అంతేకాకుండా రాజ్యసభ ఆమోదంతోనే రాజ్యాంగ సవరణ జరగాలి. అంతేకాకుండా రాజ్యసభ మరియు లోకసభ 2 సభలు ఆమోదిస్తేనే, అంతేకాకుండా రాజ్యసభ మరియు లోకసభ 2 సభలు ఆమోదించిన తరువాత, అంతేకాకుండా రాజ్యసభ మరియు లోక్సభ 2 సభలు ఆమోదించిన తరువాత మాత్రమే రాజ్యాంగ సవరణ జరగాలి.
ఫుల్ స్టాప్. రాజ్యసభ సమాఖ్య స్ఫూర్తిని కాపాడుతుంది. రాజ్యసభ సమాఖ్య స్ఫూర్తిని కాపాడుతుంది. రాజ్యసభ సమాఖ్య స్ఫూర్తిని కాపాడుతుంది. నెక్స్ట్ 6, స్వతంత్ర న్యాయ వ్యవస్థ. స్వతంత్ర న్యాయ వ్యవస్థ. స్వతంత్ర న్యాయ వ్యవస్థ భారత రాజ్యములో కొలీజియం. భారత రాజ్యములో కొలీజియం వితిన్ ద బ్రాకెట్ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి మరియు 4 సుప్రీంకోర్టు న్యాయమూర్తులు. కొలీజియం. భారత రాజ్యంలో కొలీజియం వితిన్ ద బ్రాకెట్ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి మరియు 4 సుప్రీంకోర్టు న్యాయమూర్తులు బ్రాకెట్ క్లోజ్. కొలీజియం సలహా మేరకు మాత్రమే సుప్రీంకోర్టు హైకోర్టు న్యాయమూర్తులను రాష్ట్రపతి నియమిస్తాడు. కొలీజియం సలహా మేరకు మాత్రమే సుప్రీంకోర్టు మరియు హైకోర్టు న్యాయమూర్తులను రాష్ట్రపతి నియమిస్తాడు. ఫుల్ స్టాప్. కంటిన్యూషన్. సుప్రీంకోర్టు హైకోర్టు న్యాయమూర్తులను తొలగించడానికి రాజ్యాంగంలో సుప్రీంకోర్టు హైకోర్టు న్యాయమూర్తులను తొలగించడానికి రాజ్యాంగంలో ప్రత్యేకమైన పద్ధతి పేర్కొనబడి ఉంది. రాజ్యాంగంలో ప్రత్యేకమైన పద్ధతి పేర్కొనబడి ఉంది. ఫుల్ స్టాప్. కంటిన్యూషన్. సుప్రీంకోర్టు హైకోర్టు న్యాయమూర్తుల జీతభత్యాలు మరియు పెన్షన్లు భారత సంఘటిత నిధి. జీతభత్యాలు మరియు పెన్షన్లు భారత సంఘటిత నిధి నుండి విధించే ఖర్చులు. భారత సంఘటిత నిధి నుండి విధించే ఖర్చులు వితిన్ ద బ్రాకెట్ పార్లమెంట్లో ఓటింగ్ ఉండదు. విధించే ఖర్చులు వితిన్ ద బ్రాకెట్ పార్లమెంట్లో ఓటింగ్ ఉండదు ద్వారా లభిస్తాయి. విధించే ఖర్చుల ద్వారా లభిస్తాయి. ఫుల్ స్టాప్. కంటిన్యూషన్. రాజ్యాంగంలో 147 అధికరణ ప్రకారం సుప్రీంకోర్టు
సుప్రీంకోర్టు అంతిమ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తుంది. అంతిమ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తుంది. ఫుల్ స్టాప్. ఈ అంశాల ద్వారా సుప్రీంకోర్టు నిష్పక్షపాతంగా మరియు స్వతంత్రంగా వ్యవహరించే వీలు ఉంటుంది. నిష్పక్షపాతంగా మరియు స్వతంత్రంగా వ్యవహరించే వీలు ఉంటుంది. నెక్స్ట్ పేరాలో రాయండి. పైన పేర్కొన్న 6 లక్షణాలు భారత రాజ్యంలో ఉన్నందున భారత రాజ్యాన్ని సమాఖ్య రాజ్యం అనడంలో ఎటువంటి సందేహము లేదు. ఓకే, ఇప్పుడు మనం ఏదైతే ఉందో ఈ డిస్క్రిప్టివ్ క్వశ్చన్ రాసుకున్నామని అన్ని భావించాలని అవసరం లేదు. ఇందులో చాలా ఫ్యాక్ట్స్ ఉన్నాయి, వాస్తవాలు ఉన్నాయి. ఇది ఆబ్జెక్టివ్ కూడా చాలా ఇంపార్టెంట్. సో మనం ఏదైతే ఇప్పుడు సమైక్య లక్షణాలు రాసుకున్నాం, అలానే ఏకకేంద్ర లక్షణాలు రేపటి క్లాస్లో చూస్తాం. బట్ ఈ సమైక్య లక్షణాలని మనం బాగా అనాలిసిస్ చేసుకోవాలి జాగ్రత్తగా. మళ్ళీ మనం బాగా నోట్స్ రాసుకొని ఉన్నారు, బాగా చదవండి. సో రేపటి క్లాస్లో మళ్ళీ చూద్దాం. థ్యాంక్ యూ.